GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. హరీష్ గారు నమస్తే అండి, బాగున్నారా? రెండోసారి నమస్తే అండి మీకు. సో నమస్తే. ఓకే, సో హరిత హరీష్ పక్కన పేర్లు విన్నాం, ఇప్పుడు లైవ్ లో చూసాం. ఏంటి మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉంటది కదా, ఏంటి వచ్చినట్టు ఏం చేశారు మీ వైఫ్ దగ్గరికి? చెప్పాక కౌగులించుకున్నా, గట్టిగా ఇలా కౌగులించు, చేతి ఎప్పుడుతున్నా కూడా కౌగులించుకుని అర్థం చేసుకోమన్న ఫీలింగ్ అంతే. ఓకే, సో ఇప్పుడైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ పడి నవ్వారు అందరూ. ఎందుకు హౌస్ లో ఎందుకు ఈ యాంగిల్ చూపించలేదు ఎక్కువగా? హౌస్ అనేది అక్కడ ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటుంది, అక్కడ కాంపిటీషన్ వేరుగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంకోళ్ళు ఓడించాలి, నామినేట్ చేయాలనే ఫ్యాక్టరీ ఉంటుంది. అవునా? ఏ మాట మాట్లాడినా కూడా రాంగ్ నెరేటివ్ సెట్ చేద్దాం, ఆ పాయింట్లో నామినేట్ చేద్దాం అని ఉంటుంది. జెన్యున్గా ఈ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అని ఉండదు. అరే నువ్వు డోర్ తీసి లోపల పైన కింద చూసావు కూడా నామినేట్ చేశారు, నువ్వు వెళ్తుంటే నాతో మాట్లాడలేదు, నువ్వు నాతో ర్యాపో లేదని మాట్లాడి ఇలాంటి పుల్కా రీజన్స్తో నామినేట్ చేస్తారు. అంటే ఎదుటి ఎలాగో ఓడించాలి. సో ఇలా ఉన్న వాతావరణంలో అక్కడ ఏంటి కాంపిటీషన్ కాబట్టి ఆ హ్యూమర్ అనే ఎలిమెంట్ ఇనీషియల్గా ట్రై చేశాను, కానీ చూసారు కదా మీరు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోతుంటే ఎవరి దేవుడా ఇలా కాదురా బాబు, నవ్వుతే నవ్వుల పాలు అయిపోతాను. ఇందాక మీకు చెప్పాను కదా, సో నార్మల్ పాలే ఇష్టం లేదు, నవ్వుల పాలు నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి నాలో ఆ శివుడు యాంగిల్ మాత్రమే చూపించా తప్ప ఈ కృష్ణలీలలో ఇవన్నీ ఎక్కువ చూపించడానికి స్కోప్ దొరకలేదు. ఆ రెడ్ ఫ్లవర్ ఎఫెక్ట్ కూడా ఉందా దీని వెనక? అరే ఆబ్వియస్గా నేను నిజంగా అనుంటే నేను ఇంత బాధపడేవాడు కాదు. ఎవరో ఏదో మాట్లాడుతుంటే నీ ట్రాన్స్లేటర్ కొరియర్ బాయ్లో పనిచేయడం వల్ల అది ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు హెయిర్ అయితే గ్రో అవుతుంది. నిజంగానే ఎవ్రీ వీక్ చేసుకునేవారంటే ఖచ్చితంగా గుండు కోసం ఉన్న రోజులు గుండు ఉండాలని చెప్పారు కదా? అంటే అలా అని కాదు. యాక్చువల్ నాకేం చెప్పారంటే అగ్ని పరీక్షలో చేసిన తర్వాత షో ఫార్మాట్ కంటిన్యూటీ కనబడాలి కాబట్టి మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు, క్లీన్గా స్క్రీన్ మీద కావాలని. దాని తర్వాత మళ్ళీ షోలో వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉండాలి కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పారు. పెద్దగా చేస్తుంటే మా వైఫ్ ఏమో ఈయన బయోటిన్ లడ్డూలు అవన్నీ చేస్తుంటే వస్తుంది పీకుతున్నా చెకాకు వచ్చి పోతే పోయింది అనుకున్నా, కానీ లేదు, షో పట్ల నాకున్న అభిమానం ఏదైతే ఉందో. తర్వాత డైస్ మీద వచ్చినప్పుడు సార్ ఇలా కంటిన్యూ చేస్తారనంటే సార్ అలా అనుకున్నారు, తప్పకుండా సార్ నేను మాట తప్పే మనిషిని కాదు, మెయింటైన్ చేయాలప్పుడు మెయింటైన్ చేస్తాను. కానీ నాకు ఆర్గనైజర్ చెప్పారు యూ కెన్ గ్రో అని, ఇట్స్ గ్రోయింగ్ అంతే. బజ్ ప్రోమో వచ్చింది, అందులో కూడా కంప్లీట్ కార్నర్ చేసిన ఒక మాట, నేను ఇదే కంటిన్యూ చేస్తుంటే మనీష్ ఎవరు హరీష్ ఎవరో తెలిసేది కాదు. సో కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుందని హెయిర్ పెంచుతాను మొదలు పెట్టాను. నెక్స్ట్